హాయ్ గాయ్స్ నమస్తే తెలుసు కదా ఈరోజు మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ మన హోమ్ టీం ఆడబోతుంది. నాకు చాలా జరిగేది మాత్రం ఇక్కడ చండీగఢ్లో కాంపిటీషన్ మాత్రం ఈక్వల్ కాంపిటీషన్ ఉంది. పక్క ఎస్ఆర్హెచ్ గెలుస్తుందా లేకపోతే పంజాబ్ గెలుస్తుందా? ఎందుకంటే జరిగేది చండీగఢ్లో కాబట్టి రెండు ఈక్వల్ కాంపిటీషన్లు ఉన్నాయి కాబట్టి 4-2 రెండు ఈక్వల్ పోటీలో ఉన్నాయి, రెండు ఈక్వల్గా ఆడుతున్నాయి కాబట్టి. ప్లస్ మన ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే ఫ్రాంక్గా చెప్పాలంటే బ్యాటింగ్ లైనప్ అయితే చాలా బాగుంది. మన స్టార్టింగ్స్ అన్ని ట్రావిస్ హెడ్, మన హెడ్ మాత్రం తెలుసు కదా వరల్డ్ కప్లో ఎట్లా ఇక్కడ కూడా సేమ్ అట్లనే కొడుతున్నాడు. మంచి స్టార్ట్ ఇస్తాడు. ట్రావిస్ హెడ్ అన్న మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. అసలు ఎంట్రీ క్లాస్ అన్న మంచి మిడిల్ ఆర్డర్ దాకా మంచిగా అభిషేక్ శర్మ అన్న లైక్ మంచిగా ముందుకి తీసుకెళ్లే వాళ్ళైతే చాలా బాగుంది. షాబాజ్ అహ్మద్ అన్న మంచిగా వచ్చాడు. నితీష్ కుమార్ రెడ్డి మంచి ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ ఒకటి మంచిగా లాస్ట్ 6 కొట్టి గెలిపించాడు. లైక్ అట్లాగా మనకి బ్యాట్స్మెన్స్కి అయితే ఏం డోకా లేదు, కానీ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసుకుంటే కొంచెం బెటర్. అభిషేక్ శర్మ లాస్ట్ ఇయర్ బాగా ఆడాడు, ఈ ఇయర్ బాగా ఆడాడు. ఎంట్రీ క్లాస్ అయితే అబ్బో చుక్కలు చూపిస్తున్నాడు. అసలు మన ఎంట్రీ క్లాన్సర్ ఒక్కడ ఆడితే చాలు అన్నట్టు. మన తెలుగు వాళ్ళు ఒక్కసారి ఆదరిస్తే ఎంత ఆదరిస్తారో తెలుసు కదా. మన తెలుగు వాళ్ళు ఒక ఫారిన్ ప్లేయర్ని అన్నా కానీ మంచి ఇద్దరు ఆస్ట్రేలియన్స్, మళ్ళీ మన ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఆడతాడు, బౌలింగ్ ఆడతాడు. కానీ తను వచ్చేది ఎప్పుడో 5 డౌన్ 6 డౌన్ తర్వాత వస్తాడు. ప్యాట్ కమిన్స్ వరకు ఒక 5 డౌన్ వరకు మంచి బ్యాట్స్మెన్స్ అయితే ఉన్నారు. ప్లస్ మనం మంచిగా ప్రూవ్ చేసుకోవాలి. లైక్ ఏంటి అంటే ఇంకా బౌలింగ్ లైనప్ పొజిషన్కి వస్తే మాత్రం మన ఫేవరెట్ బౌలర్స్ అయితే నటరాజన్ అండ్ భూవీ. వీళ్ళిద్దరు స్టార్టింగ్ ఒక భూవీతో వేపిస్తే కొంచెం బెటర్. లైక్ స్వింగ్ యాక్షన్ మాత్రం చాలా బాగుంటుంది భూవీది. లైక్ వేస్తే కొంచెం బెటర్. దాని తర్వాత మంచి స్పిన్నర్స్ కూడా ఉన్నారు. షాబాజ్ అహ్మద్ అన్న, లైక్ షాబాజ్ అహ్మద్ మాత్రం మంచి స్పిన్, అసలు ఆ స్పిన్ టెక్నిక్ అన్న చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు అభిషేక్ శర్మతో వేపిస్తారు. తనతో ఏంటంటే ఒక పార్ట్ టైం లాగా వేపిస్తాడు. ఇది ఇంకా దాని తర్వాత షాబాజ్ మయాంక్ మార్కండే తను కూడా బాగా వేస్తాడు. ఇంకా కొంచెం అట్లాగా కొంచెం స్పిన్నర్స్ని కూడా కొంచెం మంచిగా యూస్ చేసుకుంటే బెటర్. అండ్ దాని తర్వాత మంచి బౌలర్స్ ఉన్నారు. ప్యాట్ కమిన్స్ కూడా బౌలింగ్ బాగానే వేస్తారు. కొంచెం వీళ్ళకి స్కోర్ మంచిగా తక్కువలో ఆపేస్తే కొంచెం బెటర్. మన ఎస్ఆర్హెచ్ కొట్టగలుగుతారు. లైక్ ఏంటి అంటే బ్యాటింగ్ లైన్ బాగుంది కాబట్టి మంచిగా తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మనం పంజాబ్ విషయానికి వస్తే మాత్రం స్టార్టింగ్ చాలా బాగుంది. ప్రెప్సిమర్ 1 డౌన్లో వస్తాడు ప్రెప్సిమరన్ సింగ్. లాస్ట్ ఇయర్ చాలా బాగాడాడు, ఇయర్ కూడా మంచిగానే ఆడుతున్నాడు. శిఖర్ ధవన్ అన్న చాలా మంచి ప్లేయర్స్ అందరూ చాలా బాగానే ఆడుతున్నారు. మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది వాళ్ళకు కూడా. లైక్ బేస్టో అన్న, శామ్ కరన్ అన్న, సికందర్ రాజా అన్న, జితేష్ శర్మ అన్న మంచి బ్యాట్స్మెన్స్ అయితే చాలా బాగున్నారు. మనము అంత ఈజీగా చేయలేము. వీళ్ళ బ్యాట్స్మెన్స్ కూడా చాలా బాగున్నారు. మంచి మిడిల్ ఆర్డర్లో మంచి బ్యాట్స్మెన్. జితేష్ శర్మ కూడా కొంచెం ఫామ్లోనే ఉన్నాడు, అప్పుడప్పుడు ఆడుతున్నాడు. బెయిర్స్టో అయితే స్టార్టింగ్ మంచిగా ఇస్తాడు. శామ్ కరన్ కూడా కొంచెం వస్తాడు, తన బౌలింగ్ కూడా బాగుంటుంది. లైక్ ఇక్కడ విషయానికి వస్తే పంజాబ్లో మంచి స్పిన్ అటాక్ ఉంది. స్పిన్ లెవెల్ అయితే చాలా హర్షిత్ బార్ అని హర్ప్రీత్ బౌర్ బౌలింగ్ మాత్రం చాలా బాగుంటుంది. లైక్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ చాలా మంచిగా వేస్తాడు. దాని తర్వాత మనకు పేసర్స్తో చూసుకుంటేమో శామ్ కరన్ ఉన్నాడు, హర్షల్ పటేల్ ఉన్నాడు. హర్షల్ పటేల్ ఏమో మంచిగా తీస్తాడు వికెట్స్, అప్పుడప్పుడు రన్స్ తీసినా కూడా వికెట్స్ ఇస్తాడు. మంచి స్పిన్నర్స్ ఉన్నారయ్యా. ఇంకా దాని తర్వాత అండ్ నేను ఒకటి మర్చిపోయి సికందర్ రాజా స్పిన్ కూడా చాలా మంచి ఆఫ్ స్పిన్ వేయగలుగుతాడు, లెగ్ స్పిన్ వేయగలుగుతాడు. లైక్ చాలా టైప్స్ ఆఫ్ వేరియేషన్స్లో వేయగలుగుతాడు. సికందర్ రాజా అన్న, రబడా అన్న టాప్ క్లాస్ బౌలర్. రెండిట్లో ఈక్వల్ కాంపిటీషన్ ఉంది కాబట్టి ఏది గెలుస్తుందో చెప్పలేం. కానీ ఏంటి అంటే నేనేమనుకుంటున్నానంటే ఫస్ట్ చేజింగ్ టీమే గెలుస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టీం ఈజీగా చేసేయగలుగుతుంది. పంజాబ్ టీం చేసేస్తుందో లేదో కానీ మోస్ట్లీ 50% సో డిఫెండింగ్ 40%, 60%. మోస్ట్లీ ఎస్ఆర్హెచ్ఏ 54% టు 56% ఎస్ఆర్హెచ్ఏ గెలవచ్చని నాకు అనిపిస్తుంది. లైక్ చూసుకునే ప్రకారం ప్లేయర్స్ ఏంటి అంటే మన పంజాబ్లో ఒక్క విషయం నాకు ఎక్కడ నచ్చుతుందంటే చాలామంది యంగ్స్టర్స్కి ఛాన్స్ ఇస్తారు. ఎందుకంటే ఐపీఎల్ అంటే యంగ్స్టర్స్ అందరినీ గ్రూమ్ చేస్తేనే కదా వాళ్ళు ఇండియన్ టీం కన్నా ఫ్రీ లైక్ పెద్ద టోర్నమెంట్స్ ఆడాలన్నా. మన ఎస్ఆర్హెచ్ అట్లా కదా ఎక్కువ ఫారిన్ ప్లేయర్స్కి ఇస్తారు. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కువ ఆడిపిస్తూ ఉంటారు. కానీ పంజాబ్ అట్లా కాదు. చాలా మొన్న ఆశుతోష్ శర్మ వచ్చాడు, లైక్ సబ్స్టిట్యూట్గా, లైక్ ఇంపాక్ట్ ప్లేయర్గా తను కూడా మంచిగా ప్రూవ్ చేసుకుంటారు. లైక్ అలా చాలామంది ఛాన్స్ ఇస్తారు, అదొకటి మనం మెచ్చుకోవచ్చు. మోస్ట్లీ మనం ఎస్ఆర్హెచ్ హోమ్ టీం గెలవాలని కోరుకుందాం. మోస్ట్లీ 54-60% వరకు మనకే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటాం. ప్లస్ జరిగేది ఇక్కడ కాదు కదా, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో, ఇక్కడ చండీగఢ్లో జరుగుతుందంట. సో అంత తొందరగా చెప్పలేము. మన ధవాన్ అయితే కూడా చాలా బాగా లీడ్ చేస్తున్నాడు ఒక్కొక్కరిని. లైక్ ఏ ప్లేయర్స్ని ఎక్కడ పెట్టాలో, ఏ ప్లేయర్స్ని ఎక్కడ ఆడించాలోనో తను కూడా ఒక టాప్ క్లాస్ ప్లేయర్ కాబట్టి. ఇంకా దాని తర్వాత ఏంటి అంటే స్పిన్ అటాక్స్ విషయానికి వస్తే మాత్రం పంజాబ్ విషయం అయితే నాకు చాలా బాగుంది. పంజాబ్ విషయం మాత్రం చాలా
హర్ప్రీత్ బార్ అన్న లైక్ సికందర్ రాజా అన్న టాప్ క్లాస్ బౌలర్స్ వీళ్ళు. హర్ప్రీత్ బార్ అంటే ఐపీఎల్లో చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. కానీ దీంతో ఎస్ఆర్హెచ్ దాకా పోల్చుకుంటే ఏమో జస్ట్ మామూలుగానే లైనప్. కానీ మన ఎస్ఆర్హెచ్కి ఏంటంటే ఫాస్ట్గా అయితే లైక్ రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ అన్న వీళ్ళు బాగా చేస్తారు, భూవి అన్న నటరాజ్ అన్న. సో ఈక్వల్ కాంపిటీషన్ అన్నట్టు. సో మనం ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేద్దాం. ఆల్ వర్డ్ ఫర్ ఎస్ఆర్హెచ్. నాకైతే ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అని, ఎందుకంటే మన హోమ్ టీం కాబట్టి. ఇదనమాట టుడే ప్రెడిక్షన్. ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ 4-2 సేమ్ ఈక్వల్గా ఉన్నాయి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మామస్ తేజ. ఎన్ని రోజులు రాలేదు ఎందుకంటే కొంచెం బిజీగా ఉన్న షూట్స్లో. లైక్ ప్లీజ్ ప్రివ్యూస్ ఇస్తానే ఉంటాను ఇట్లా ఎవ్రీ వీక్. కీప్ సపోర్టింగ్ మామస్ తేజ. మరి ఇంకెన్నో అప్డేట్స్ కోసం లవ్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్.